నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఈ సభాముఖంగా అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి లేనిపోని మాటలు చెప్పి గద్దెక్కారని, 6 హామీలు ఇచ్చి ఒకటి కూడా సవ్యంగా అమలు చేయడం లేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 420గా మిగిలిపోయిందని అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుందని, భారత రాష్ట్ర సమితి రథోత్సవ బహిరంగ సభలకు లక్షలాదిగా తరలి రావాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కల్వకుర్తి మున్సిపాలిటీ, వెల్దండ మండలం, చారగొండ మండలం కార్యకర్తల సమీక్షా సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి గ్రామస్థాయి గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, అనుబంధ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ, యువత, రైతు అనుబంధ సంస్థలు కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలకతుర్తి, వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ సమావేశాన్ని అందరికీ కూడా బాధ్యత ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మన కల్వకుర్తి నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారంగా, అధ్యక్షుడు ఆదేశించిన ప్రకారంగా సుమారు ఒక 3000 మంది నాయకులను, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇందు గురించి కల్వకుర్తి ఆర్టీసీ బస్ డిపో నుంచి 35 బస్సులను చేయడం జరిగింది. దానికి తోడు గ్రామాన, మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో ఆ విధంగా ఉన్నటువంటి మన నాయకుల దగ్గర ఉన్నటువంటి 4 వీలర్స్, ఇవన్నీ కార్లు కానీ, లేకపోతే డీసీఎంలు కానీ, లేకుంటే ఇన్నోవాలు కానీ, ఫార్చునర్స్ కానీ, స్కార్పియోలు కానీ అలాంటి వాహనాలు కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 300 వాహనాలు ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి సేకరించడం జరుగుతుంది. అది కూడా సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు కానీ, ఆ రోజు సండే ఉంటుంది కాబట్టి స్కూళ్ళల్లో ఉన్నటువంటి బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది. వీరికి పోవడానికి గ్రామంలో ముందుగా బయలుదేరే ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరి మండలంలో, ఎవరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకొని అందరూ కూడా కడతాలకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ అందరూ కూడా టిఫిన్ సౌకర్యము, మరి ఉపహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఉపహారాల నుంచి మన భువనగిరి వరకు ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఆ భువనగిరిలో అందరికీ కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎలకతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు కల్వకుర్తి నుంచి వెళ్ళేటువంటి మా నాయకులు, మా కార్యకర్తలు మేము 3 గంటల వరకు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తిరిగి ప్రజాపాలన తీసుకొచ్చి ఆ విధంగా సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం వచ్చి ఈ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్మానం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులకు, మా ఆత్మీయులకు, మన పార్టీ అందరికీ కూడా మన తల్లి లాంటిది. మరి మన తెలంగాణ తల్లికి జన్మించిన బిడ్డలం, మన తెలంగాణ బిడ్డలం, బీఆర్ఎస్ బిడ్డలం. కాబట్టి తెలంగాణ సాధించినటువంటి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ రాకపోతే మనం బానిసలాగా బతికేవాళ్ళం. తెలంగాణ వచ్చింది కాబట్టి బానిస సంఖ్యలు మొత్తం కూడా దిగిపోయినాయి. కాబట్టి మనం అందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి, ఇలా రైతు ప్రభుత్వం రావాలి, రైతులకు మేలు జరగాలి, మరి విషయం బయట సక్రమంగా రావాలి, కరెంట్ 24 గంటల కరెంట్ రావాలి. వారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఆడబిడ్డకు 2500 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. తులం బంగారం, కన్యాలక్ష్మి, శాలిమోబాలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. కరెంట్ 24 గంటలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. ఆ విధంగా పిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. తర్వాత దళితులకు 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, అది కూడా